హలో అండి, వెల్కమ్ టు యువర్స్ మెగ్నీల్ కహానియా. ఈరోజు డే ఇన్ మై లైఫ్. సో ఎప్పుడూ లాగే కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు షాపింగ్ అనేది కూడా ఉంది నాకు. మార్నింగ్ అంతా వర్క్ ప్లేస్, ఇప్పుడు మీరు నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో నేను ఆల్రెడీ వర్క్ ప్లేస్కి అనేది వచ్చేసాను. సో వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చి నేను బయటికి వెళ్ళాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్న రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్ అనేది పాడైపోయింది. సో కొని ఇప్పటికీ 11 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాని సర్వీస్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ నా వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్ చూడాలి. ఈరోజు కుదిరితే ఓకే, లేదంటే మళ్ళీ నేను రేపు కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ రెండింటిని ఒకవేళ రేపు కూడా వెళితే ఇదే వ్లాగ్లో అది మీకు తెలుస్తుంది. లేదు ఈరోజు నాకు ఫ్రిడ్జ్ నేను అనుకున్నది నాకు అనిపించింది అంటే అక్కడితో ఆ వ్లాగ్ అనేది ఫినిష్ చేసేస్తాను. ఇప్పుడైతే ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మీరైతే ఫుల్గా అయితే చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఇప్పుడైతే వర్క్ సంబంధించినటువన్నిటిని అరేంజ్ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ నేను ఈరోజు చికెన్ని కాస్త జ్యూసీగా అయితే చేశాను. నేనైతే ఇంటి దగ్గర తినేసి వచ్చేసాను దీన్ని. క్రిష్ని పికప్ చేసుకోవాలని చెప్పి క్రిష్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను. క్రిష్ని తీసుకొని వెళ్ళిపోయి ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి తనకి దోశ విత్ చికెన్ అయితే ఇచ్చేసాను. తను తినేస్తాడు. తర్వాత క్రిష్ బ్యాగ్ అనేది ప్యాక్ చేశాను ట్యూషన్కి. అది అయిపోయిన తర్వాత ఇంకా నా వర్క్ ప్లేస్కి మళ్ళీ రిటర్న్ అయిపోయి వర్క్ అనేది ఫినిష్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసి బ్యాగ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మెరీనా మాల్కి అనేది స్టార్ట్ అయిపోయాను. మెరీనా మాల్కి అయితే వచ్చేసాను నేను. వచ్చిన వెంటనే ఇలా చూద్దామని చెప్పి ఫస్ట్ లోపలికి అయితే వచ్చేసి నేను అనుకున్న మోడల్ కానీ నేను అనుకున్న బడ్జెట్లో కానీ నాకైతే ఫ్రిడ్జ్ అనేది కనిపించలేదు ఇక్కడ. బట్ చాలా తక్కువ మోడల్స్ కనిపించాయి ఇక్కడ. ఇంతకుముందు నా దగ్గర ఉండేది ఎల్జీ అండి. సేమ్ మళ్ళీ ఎల్జీయే తీసుకుందాము అని చెప్పి అయితే వచ్చాను నేను ఇక్కడికి. మిగతావి ఇంకేమన్నా ఉన్నాయేమో తెలుసుకుందాం, ఆ కంపెనీ ఫ్రిడ్జ్ కాకుండా అని చూస్తే వేరేవి లేవు. శాంసంగ్ అండ్ ఎల్జీ మాత్రమే కనిపించాయి ఇక్కడ నాకు. సో ఉన్న వాటిలన్నిటినీ చూస్తున్నాను, ఏది బెస్టా ఏంటా అని చెప్పని. సో వాటిని అయితే ఇంకా చూస్తూ ప్రతి ఒక్క దాన్ని చూసుకుంటూ ఉన్నాను. ఇలా అయిపోయిన తర్వాత ఇంకా క్రాక్స్కి అయితే వచ్చేసాను చూద్దామని చెప్పి. ఇక్కడ లోపలికి వచ్చిన అంటే ఎప్పుడు మెరీనా మాల్కి వచ్చినా ఫస్ట్ ఇక్కడికైతే వస్తాను నేను. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మిగతావన్నిటిని తిరుగుతూ ఉంటాను. కాకపోతే ఈసారి ఏం జరిగిందంటే వచ్చిన పని వేరేది కాబట్టి ఫస్ట్ అనేది ఫ్రిడ్జ్ అనేది చూసుకొని తర్వాత ఇక్కడికైతే వచ్చాను నేను. సో ఇక్కడ అన్నీ చూసాను, బాగానే ఉన్నాయి అనుకున్నాను ఈసారి. సో చూద్దాము ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు క్రిష్కి తీసుకుంటాను, లేదంటే సునీకి తీసుకుంటాను. ఇక్కడ నాకు ఎప్పుడు నేను తీసుకోలేదు. సో ఫస్ట్ టైం చూద్దాం ఎలా ఉంటాయని చూస్తే ఇవి కనిపిస్తున్నాయి కదా నేను వేసుకుంది. వీడు ఇక్కడ 5000 రూపీస్ చెప్పాడు. 5000 రూపీస్ నేను ఇంత వేసుకొని తిరగాల డైలీ అని చెప్పేసి నాకు జస్ట్ ఇలా వేసుకొని చూశాను. ఇంకా ఓకే చాలని పక్కన పెట్టేసి ఇంకైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడ హోమ్ సెంటర్ లోపలికి అయితే వచ్చాను. నాకు ఒక ల్యాడర్ కావాలి. సో దాన్ని తీసుకుందామని అయితే వచ్చాను. ఇక్కడ చూసుకొని మళ్ళీ వెళ్ళి హోమ్ సెంటర్ యాప్ ఉంది కదా, సో యాప్లో అయితే బుక్ చేసుకోవచ్చు నేను అని చూస్తున్నాను. ఇక్కడ 2 స్టెప్సా లేదా 4 స్టెప్ ల్యాడరా చూసుకుంటున్నాను. ఇంకా వచ్చాను కదా మిగతావన్నీ కూడా చూస్తున్నాను హోమ్ సెంటర్లో నేను. అండ్ ఇక్కడ వచ్చేసరికి చాపింగ్ బోర్డ్ 3 వచ్చేసి కలిపి ఒక సెట్లో ఉంటాయి. సో ఇది కూడా నచ్చింది. ఇది కూడా నేను ఆన్లైన్లో మళ్ళీ బుక్ చేసుకోవచ్చు అని చూసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. నాకు ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ చూసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో అనేది ఆర్డర్ పెట్టుకుంటాను. అప్పుడైతే ఇంటికి వచ్చేస్తాయి కదా అవనేసి. మాల్ మొత్తం బాగా తిరిగాం కాబట్టి ఇంకా ఒక దగ్గరకు వచ్చి కూర్చునేసి అంటే ఫుడ్ కోర్ట్ దగ్గర వచ్చి కూర్చునేసి ఇంకా 7 అప్ అనేది తాగుతున్నాం. దీని తర్వాత మూవీకి అయితే వెళ్తున్నాను నేను. సో మూవీ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇంకా బ్రేక్ టైంలో క్రిష్కి కావాల్సిన స్నాక్స్ ముందుగానే ఇక్కడ ఆర్డర్ చెప్పేసి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాం. ఇక్కడ మేము వచ్చిన మూవీ మా ఇంటి బంగారం. సో మూవీ జరుగుతుంది మధ్యలో బ్రేక్లో నేను ఇంటికి వచ్చిన వెంటనే ఏమీ తినలేదు కాబట్టి ఇక్కడ కాఫీ అనేది తీసుకున్నాను. అదేంటో కానీ ఈ మధ్య కొంచెం మూవీస్కి ఎప్పుడు వస్తున్నా సరే హెడేక్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది, తెలియట్లేదు. ఒకప్పుడు బాగా చూసేదాన్ని, ఎవ్రీ వీక్ ఒక మూవీకి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు అలా తగ్గిపోయి ఇప్పుడు మంత్కి ఒక 2 మూవీస్ అలా ఆ రేంజ్లో అయితే చూస్తున్నాను. అప్పటికి కూడా హెడేక్ వచ్చేస్తుంది
ఎక్కువసేపు 3 అవర్స్ కంటిన్యూషన్గా చూడాలంటే. సో మూవీస్ అనేది కొంచెం తగ్గించాను. అలాగే స్క్రీన్ టైం కూడా చాలా తగ్గించేసాను ఇప్పుడు. ఇంకా మ్యాటర్లోకి వస్తే మూవీ అయితే నాకు బాగా నచ్చింది. తప్పకుండా చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇంటికి వచ్చేసి ఇలా నేను ఇంకా రేపటికి ఇడ్లీకి దోశకి పిండికైతే నానబెట్టేసాను. నెక్స్ట్ డే లేచి ఇలా గ్రైండర్కి అయితే వేసేసాను. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. సో సేమ్ చెప్పాను కదా, కుదరకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్తాను నేను షాపింగ్ అని. సో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి నాకు అమెజాన్ నుంచి నా ఫోన్ కవర్ అనేది వచ్చేసింది. సో దాన్ని రెడ్ కలర్లో పెట్టుకున్నాను. ఎప్పుడు బ్లాక్ ఉన్నది కవరే కదా, సో ఈసారి వేరేగా రెడ్ తీసుకున్నాను. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి కవర్ని చూసుకున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫోన్ ఏమో కంప్లీట్ బ్లాక్, ఇదేమో రెడ్లో ఉంది నాది. సో ఇప్పుడైతే తురైపాకంలో ఉంటున్న పూర్విక షాప్కి అయితే వచ్చాను. కావాల్సిన మోడల్ కానీ కావాల్సిన బడ్జెట్లో కానీ ఇక్కడైతే నాకు దొరికింది. కాకపోతే ఏంటంటే అది ఎల్జీనా సామ్సంగా అనేది నేను మీకు కొన్న తర్వాత ఇంటికి వస్తుంది కదా అప్పుడు చెప్తాను ఎందుకు నేను ఈ కంపెనీయే తీసుకోవాల్సి వచ్చింది. రీజన్ కూడా క్లియర్గా చెప్తాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మిగతావన్నిటిని ఒక లుక్ వేస్తూ ఉన్నాను. అండ్ నేను అయితే సింగిల్ డోర్ తీసుకుందాం అని అనుకున్నా, కానీ వాళ్ళైతే కాదు సింగిల్ డోర్ ఇది కాదు డబల్ డోర్కి వెళ్ళండి ఎందుకు చెప్పారు. ఫుల్ డీటెయిల్స్ కూడా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను నేను మీతో. అండ్ ఇక్కడైతే ఈ వైట్ కలర్లో ఉంటున్న సైడ్ బై సైడ్ డోర్ వచ్చిన ఫ్రిడ్జ్ నాకు చాలా బాగా నచ్చింది. మీతో కూడా ఇలా షేర్ చేస్తున్నాను దాన్ని. అండ్ ఇక్కడ కనిపించే మోడల్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాను. ఫైనల్గా ఒక మోడల్ అయితే మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను నేను. అది ఆఫ్లైన్లో తీసుకుంటున్నానా ఆన్లైన్లో తీసుకుంటున్నానా అనేది కూడా ఇంకా నేను డిసైడ్ కాలేదు. బట్ 1 వీక్ లోపలైతే ఫ్రిడ్జ్ తీసుకోవాలి అని మాత్రం డిసైడ్ అయిపోయాను షాప్కి వచ్చిన వెంటనే ఇప్పుడు. సో ఇది నాకు కావాల్సిన ఫ్రిడ్జ్ కోసం నేను సెర్చ్ చేస్తున్న వ్లాగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.